హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చాలామందికి యూట్యూబ్లో రీయూజ్ అని వస్తుందన్నమాట. రీయూజ్ కంటెంట్ కోసం నేను ఒక 2-3 వీడియోస్ తీసాను. ఎందుకంటే అందరికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం అందరికి వచ్చేస్తుంది. పెద్ద ఛానల్లో చిన్న ఛానల్ అలా ఉండేది కాదు. అప్పట్లో పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు మొత్తం పట్టించుకుంటున్నారు అనమాట. మొత్తం పట్టించుకుని ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకొని రీయూజ్ కంటెంట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 మంత్ ముందనమాట, లాస్ట్ మంత్లో బాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరూ అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే మాత్రం కంపల్సరీ రీయూజ్ కంటెంట్ అయితే గ్యారెంటీ వస్తుంది. సో రీయూజ్ కంటెంట్ అంటే ఏమేమి వాటికి వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో రీసెంట్గా నన్ను ఒకళ్ళు అడిగారు అనమాట. అంటే ఇప్పుడు కాదు, కొన్ని రోజుల ముందు అడిగారు. వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పాను, నో కాపీరైట్ మ్యూజిక్స్, వీడియోస్, ఇమేజెస్, ఫ్రీ ఇమేజెస్, సీసీ అంటే క్రియేటివ్ కామన్ అని చెప్పేసి యూట్యూబ్లోనే ఉంటాయన్నమాట. అవి వాడుకోవచ్చు మనం. ఆ వీడియోస్ అంటే ఫ్యాక్ట్ ఛానల్ తీస్తారు కదా, వాళ్ళు ఇవన్నీ అసలు వాడద్దు. నీ ఓన్గా నీ కెమెరాతో వీడియో తీసుకుని నీ వాయిస్ చెప్పుకుని వాడుకొని చెప్పాను. అలాగైతే పెద్ద పెద్ద ఛానల్ తీస్తున్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు, నీకేం తెలియదు అని చెప్పేసి చాటింగ్ కట్ అయిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ నా దగ్గరికి వచ్చారనమాట. అంటే రీయూజ్ కంటెంట్ వచ్చింది. నేను చెప్తున్నాను కదా, రీయూజ్ కంటెంట్ అన్నదే మన వీడియోస్, ఇమేజెస్ యూట్యూబ్ కూడా ఇస్తాడు. ఆడియో లైబ్రరీ అన్నది యూట్యూబ్ కూడా ఇస్తాడు ఫ్రీగానే. యూట్యూబ్ కూడా వీడియోస్ ఇస్తాడు, క్రియేటివ్ కామన్ వీడియోస్. అవన్నీ వాడుకున్నా మన వీడియోస్ రన్ చేసుకోవచ్చు. కానీ మానిటైజేషన్ మాత్రం రీయూజ్ కంటెంట్ వస్తుంది. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత వస్తుంది అనమాట. అంటే ఏంటి, కంటిన్యూ అదే చేయకూడదు. అప్పుడప్పుడు అది యూజ్ చేసుకుంటే ఓకే. మళ్ళీ ఇక్కడ అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నా మన దరిద్రం బాగోకపోతే దాట్ల మీద కూడా రీయూజ్ కంటెంట్ వేస్తాడు. ఒక 1 lakh ఛానల్, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అసలు లోపల ఏమీ లేదనమాట. అస్సలు లేదు. 2 times 3 times మానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, ఏమీ లేదు దాంట్లో. ఒక ఫోటో ఏదో ఉన్నట్టుంది, అది కూడా పెద్ద ఏం ఇంపార్టెంట్ కాదు. అలాంటి దాన్ని కూడా మానిటైజేషన్ తీసేసాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మీరు ఓన్గా మీరు మొబైల్తో వీడియో తీసుకుని మీరు వాయిస్ చెప్పుకొని తీసుకోండి. అంతేకాని ఇమేజెస్, మ్యూజిక్లు, వీడియోస్, నో కాపీరైట్ మ్యూజిక్స్, ఫ్రీగా వచ్చిన మ్యూజిక్స్, పిక్సాబేలో ఉన్న మ్యూజిక్స్ అవన్నీ వాడద్దు. నేనే చెప్పాను పిక్సాబేలో వాడుకోమని. ఇప్పుడు లేవు, ఇంకా మొత్తం ఓనే అనమాట. ఇంకా మొత్తం కొన్ని రోజుల్లో తీస్తాడేమో చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం వాడద్దు, మానిటైజేషన్ తీసేస్తున్నాడు. అందుకే అందరు రీయూజ్ కంటెంట్ వస్తుంది. సో రీయూజ్ కంటెంట్ రాక ఉండాలంటే ఈ కాపీ చేసిన వీడియోస్, ఇమేజెస్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని మ్యూజిక్ అనుకో మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే మీకు తెలియకదనమాట ఆల్గరిథంకు. వీడియోస్ అనుకో అటు ఇటు మార్చి దాని మీద ఎడిటింగ్ చేసి అని చేయాలన్నమాట. అదన్నా యూట్యూబ్ ఆల్గరిథం తెలియకుండా ఉండడానికి. అలా ఎడిట్ చేసి వాడుకుంటే ఓకే. అలా ఎడిట్ చేయాలంటే చాలా కష్టం. సో అవన్నీ చూసుకోండి. యూట్యూబ్ రీయూజ్ కానీ రావడం కారణం ఇదే అనమాట. సో ఎవడు ఫ్రీగా ఇచ్చినవి మాత్రం అసలు వాడద్దు. ఫ్యాక్ట్ ఛానల్కి చాలా పెద్ద దెబ్బ అనమాట. ఆల్రెడీ ఛానల్స్ వస్తున్నాయి నా దగ్గరికి. 1 lakh, 2 lakhs, ఒకరు అంటే 1 million దగ్గరలో ఉన్నారనమాట. వాళ్ళందరూ మానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే 3-3 months తర్వాత రీఅప్లై చేసుకుని చూసుకోవాలన్నమాట. అప్పటివరకు ఏం చేయలేం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000కి వచ్చింది అనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లో బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.